సత్యమేమో ప్రభావతిని అడుగుతూ ఉన్నారనమాట. ఏంటి ముందే తినేస్తున్నావు అని అంటే, ఆకలేస్తుందండి అందుకే తినేస్తున్నానని చెప్పేసి అయితే అంటుందనమాట. అక్కడ ఉన్న ఓకే అందరూ వచ్చినట్టున్నారులే, నీకెక్కడ ఆకలేస్తుంది, మొత్తం తినేస్తావు కదా, ఆ మింగిన దాంట్లోనే మొత్తం మింగేసినట్టున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట బాలు. వాళ్ళిద్దరికి ఒక్క క్షణం కూడా పడదు. అవును మరి నీకేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, ఇక్కడ షీలా డార్లింగ్ ఏది కనిపించట్లేదు అని చెప్పేసి అంటే, ఆవిడ ఎప్పుడో పోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. ప్రభావతి అన్న మాటలకేమో సత్యం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నారనమాట. అయ్య బాబోయ్ నేనేదో పోయారు అనేసి అంటే వెళ్ళిపోయారు అని అన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ప్రభావతి. అక్కడ ఉన్న వాళ్ళ ఆయన సత్యమేమో అదేమో విడమర్చి చెప్పచ్చు కదా అని చెప్పేసి అయితే సత్యమేమో అంటూ ఉంటాడనమాట. అవును మరి ఈవిడికి విడమర్చి చెప్పడం కూడా రాదు అని చెప్పేసి అయితే బాలు అంటున్నాడు. అయినా నేను డ్రాప్ చేస్తానని చెప్పాను కదా నా నా డార్లింగ్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, తమరు తాగి తందనాలాడి పడుకుంటే ఇంకెలా దిగబెడతారు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటే, అక్కడ ఉన్న బాలు ఏమో సైలెంట్ అయిపోయి తలదించుకున్నాడు అనమాట. ఆవిడ చెప్పడానికి వచ్చారు, అయినా కానీ నిన్ను లేపడం మీ నాన్న ఇష్టం లేదని చెప్పేసి అయితే లేపలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ప్రభావతి. నేను లేపొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, నువ్వు లేపడానికైనా నువ్వు తాగి పడుకున్నావు కదరా, అమ్మ మా అందరికీ చెప్పింది, నీకు కూడా చెప్పమని చెప్పింది, నేను లేపడానికి వస్తే నువ్వు పడుకున్నావు అని చెప్పేసి అయితే లేపొద్దని చెప్పింది అని చెప్పేసి అయితే సత్యమేమో అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న బాలు ఏమో కొంచెం బాధపడుతున్నాడు వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అయితే. అయినా నైట్ అంతా అక్కడ తాగి తందనాలాడి పడుకుంటే ఏమీ అనట్లేదు మీ నాన్న అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న బాలు ఏమో, నాన్నకి నా గురించి బాగా తెలుసు, నాన్న నన్ను ఏమనాలో ఏమనకూడదో అతనికి తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట బాలు. అవునవును బాగా తెలుసు, నేను బాగా ముద్దు చేసి ఎంత తాగినా కానీ ఏమనట్లేదు, మారం చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుందన్నమాట. సత్యమేమో తింటున్నాడనమాట. నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవద్దమ్మా, నాన్నకి తెలుసు నేను ఎలాంటి వాడినో, ఏ విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, ప్రభావతి ఏమో తాగేసి నైట్ అంతా తాగేసి తగువులాడుకొని ఏంటి తీసుకొస్తావని అనుకుంటుంది అనమాట.